పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆశీర్వాదములు, దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో 40 రోజులు, ఈ యొక్క 40 దినములు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క శ్రమలను, మరణాన్ని ధ్యానిస్తూ మనము ఆధ్యాత్మికముగా క్రీస్తు పునరుత్థాన పండుగను కొనియాడటానికి మనం సంసిద్ధపడుతున్నాం. ఈరోజు విభూది బుధవారము. ఈ విభూది బుధవారంతో మన ప్రయాణం మొదలవుతుంది. మనం తపస్సు కాలములో ప్రవేశిస్తున్నాం, శ్రమల కాలములో ప్రవేశిస్తున్నాం. ఈ 40 దినములు ప్రియులారా, మనము యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను, శిలువ పాటులను మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ ధ్యానం చేయటంలో యేసుక్రీస్తు మన కొరకు ఎంత వేదన అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు,
ఎంత దుఃఖాన్ని అనుభవించాడో ఆ దుఃఖము, ఆ వేదన, ఆ శ్రమలు మనల్ని పశ్చాత్తాపానికి నడిపించాలి, హృదయ పరివర్తనకు నడిపించాలి, నూతన జీవితానికి నడిపించాలి, వెలుగు కలిగిన జీవితానికి నడిపించాలి. పాపమును వదిలి, అంధకారాన్ని, చీకటిని వదిలి, దుష్టత్వాన్ని వదిలి, చెడును వదిలి మంచిని మన జీవితంలో ఎన్నుకోవడానికి మనం అడుగులు వేయాలి. ఈ తపస్సు కాలము విభూది బుధవారంతో ప్రారంభమవుతుంది. మరి ఈరోజు ఉదయకాలమున మీరు దేవాలయమునకు వెళ్ళి దివ్య పూజా బలిలో పాల్గొని మీ నుదుట మీద కానీ మీ శిరస్సు మీద కానీ గురువు ద్వారా మీరు ఆ యొక్క విభూదిని స్వీకరించారు. మరి ఈ విభూది యొక్క అంతర్యం ఏంటి? ఎందుకు మీరు విభూదిని ధరించారు? ఎందుకు గురువు మీ నుదుటి మీద ఆ యొక్క విభూదిని ముద్రించాడు? ఈ విభూదిలో ఉన్న అంతర్యం ఏంటి? ఎందుకు మనము ఈ తపస్సు కాలాన్ని విభూది బుధవారంతో ప్రారంభిస్తున్నాము, విభూదితో ప్రారంభిస్తున్నాము? విభూదితో ప్రారంభించటంలో ఉన్న అంతర్యం ఏంటి అనేది చెప్పి మనం కొంచెం లోతుగా మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది విభూదిని గురించి? మొదటగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణము యావేలు గ్రంథము నుంచి తీసుకోబడింది. 2వ అధ్యాయము 12-13 వచనాలు నేను మీకోసం ఒకసారి చదువుతాను. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతోను సంతాపముతోను ఏడుపులతోనూ నా చెంతకు మీరు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయవాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనిస్తున్నాం. ఒకవైపు దేవుని యొక్క స్వభావము, రెండవ వైపు మానవుని యొక్క స్థితి. మానవుడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, దేవునికి దూరమైపోయాడు. కనుక దేవుడు ఏమంటున్నాడు? మీరు నా చెంతకు మరలి రండి, మీరు నా చెంతకు తిరిగి రండి. ఎలా తిరిగి రావాలంట? పశ్చాత్తాపంతో తిరిగి రావాలంట, సంతాపముతో తిరిగి రావాలంట, ఏడుపులతో తిరిగి రావాలంట. మన గుండెలను వ్రయ్యలు చేసుకొని విలపిస్తూ మనం దేవుని దగ్గరికి రావాలంట. మన మీద కరుణ చూపమని, మన మీద జాలి చూపమని ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలంట. అప్పుడు దేవుడు, ఆయన సుగుణాలు చూడండి ప్రియులరా, ఆయన సులభముగా కోపపడువాడు కాదు, కరుణామయుడైన దేవుడు, దయామయుడైన దేవుడు, అనంతమైన ప్రేమ కలిగిన వాడు. ఆయనను మనల్ని ఆదరించును, మన పాపములను క్షమించును అని చెప్పి మనకి వాక్యము తెలియచేస్తుంది. అదేవిధంగా ఈనాటి 2వ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో మనం చూసినట్లయితే ఆ వాక్యం ఏం చెప్తుంది? మనము దేవునితో సమాధాన పడాలి, సఖ్యత పడాలని. రక్షణ పొందుకునే సమయం ఇదియే, ఆ దినం ఇదియే. దేవుని రక్షణ నీ జీవితంలో ప్రదర్శితమయ్యే దినము ఇదియే. కనుక దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు మనల్ని పిలిచినప్పుడే మనము హృదయముతో, సంపూర్ణమైన హృదయముతో దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో సఖ్యత పడాలని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ సఖ్యతకు చిహ్నముగా, ఈ హృదయ పరివర్తనకు చిహ్నముగా ప్రియులారా, బూడిదను పరిశుద్ధ గ్రంథములో అనేక మంది తన శిరస్సుల మీద చల్లుకోవటం కానీ, లేకపోతే బూడిద మీద కూర్చోవటం కానీ మనం చూస్తున్నాం. సో ఫస్ట్లీ మొదటగా మనం మాట్లాడితే, బూడిద గురించి మాట్లాడితే, విభూదిని గురించి మాట్లాడితే, విభూదిని తల మీద పెట్టుకోవటం అనేది, తల మీద చల్లుకోవటం అనేది ప్రియులారా హృదయ పరివర్తనకు, పశ్చాత్తాపానికి చిహ్నం. ఎందుకంటే మనం వాక్యములో చదువుతున్నట్లుగా యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఈ విధంగా పలుకుతుంది, నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని నేను పశ్చాత్తాపడుతున్నాను. సో యోబు తాను పలికిన పలుకులకు పశ్చాత్తాప సూచకముగా తన తల మీద బూడిద చల్లుకొని ఆయన బుడదలో కూర్చున్నాడు, మట్టిలో కూర్చున్నాడు, దుమ్ములో కూర్చున్నాడు.
ఆయన విలపిస్తున్నాడు దేవుని ముందు, నేను దుమ్ము ధూళి నేను బూడిదను నా తల మీద పట్టుకొని నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. సో బూడిద అనేది ప్రియులారా, విభూది అనేది పశ్చాత్తాపానికి చిహ్నము. అలాగే యోనా ప్రవక్త నినవే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పమన్నట్లుగా ఆ ప్రజలు 40 దినములలో హృదయ పరివర్తన చెంది దుష్టత్వమును వదిలి పాపమును వదిలి దేవుని దగ్గరికి తిరిగి రాకపోతే, పశ్చాత్తాపడకపోతే, వారి మనస్సులు మార్చుకోకపోతే, వారి బ్రతుకులు మార్చుకోకపోతే, వారి జీవితాన్ని సరిదిద్దుకోకపోతే, వారి నడవడికను సరిదిద్దుకోకపోతే, వారు వెళుతున్న త్రోవల నుండి పక్కకు మరలకపోతే, దేవుని వైపు తిరగకపోతే, మంచిని అలవర్చుకోకపోతే దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారని చెప్పి హెచ్చరించమని ప్రభు పంపాడు. మరి యోనా ప్రవక్త వెళ్ళి ఆ యొక్క నినవే పట్టణ ప్రజలకు 40 దినములు ఆ యొక్క పట్టణములో అటు ఇటు వైపు తిరుగుతూ ఆయన 40 దినములలో దేవుడు ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి అని చెప్పి, మీ దుష్టత్వాన్ని వదిలివేయండి, మీ పాపాన్ని వదిలివేయండి అని చెప్పి ప్రకటించినప్పుడు ప్రియులారా, మనం వాక్యం చదువుతున్నాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో, ఆ వార్త విని నినవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. ఆ నగరములో రాజు శాసనం చేయించాడు. జంతువులు కానీ, పశువులు కానీ, బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, వివాహితులు కానీ, పసిపిల్లలు కానీ అందరూ కూడా ఉపవాసముతో దేవుని యొక్క కరుణకై, దేవుని యొక్క దయకై ప్రార్థన చేయమని చెప్పి ఆయన ఉపదేశించాడు. ప్రజలందరూ కూడా తమ శిరస్సుల మీద బూడిద చల్లుకొని దుమ్ములో కూర్చొని గోనె పట్టలు దాల్చి వారందరూ కూడా దేవుని యొక్క కరుణకై ప్రార్థన చేయటం, అర్థించటం మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క కరుణకై. ఇట్ ఈస్ నాట్ ఎ సింబల్ ఆఫ్ ఫ్యాషన్. విభూతి నుదుట మీద పెట్టుకోవటం అనేది ప్రియులారా ఒక అలంకరణ కాదు, అది పశ్చాత్తాపానికి చిహ్నం. ఏలియా ప్రవక్త కాలములో ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరమ దుర్మార్గుడు. వాక్యమే చెప్తుంది, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో వాక్యం ఏం పలుకుతుందంటే, ఆహాబు వలె దేవుని ఆజ్ఞలు మీరి దుర్మార్గపు పనులు చేసిన మరొక మానవుడు లేడని దేవుడే చెప్తున్నాడండి. ఆహాబు వలె దేవుని ఆజ్ఞలు మీరి దుర్మార్గపు పనులు, పాపములు చేసిన నరుడు ఇంకొకడు లేడంట. అంత దుర్మార్గుడు, అంత పాపాత్ముడు, అంత దుష్టత్వంలో జీవించిన వాడు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి ఏలియా ప్రవక్త దేవుని చేత పంపబడ్డాడు. ఆ ఏలియా ప్రవక్త వచ్చి, నువ్వు చేసిన నీ పాపం పండిపోయింది, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది, నీవు, నీ కుటుంబము, నీ ఇంటి వారు, నీ వంశం వారందరూ కూడా దేవుని తన కన్నుల ముందు లేకుండా తుడిచిపెట్టబోతున్నాడు. ఆ మాటలు వినగానే వాక్యం చెప్తుందండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో, ఏలియా ఇట్లు పలకగా ఆహాబు తన బట్టలు చించుకుని గోనె పట్టె తాల్చి బూడిదపై కూర్చుండెను. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏలియాతో, నా సేవకుడా, చూడు, నా సేవకుడు, నా కుమారుడైన ఆహాబు ఉపవాసముతో దీనతతో నా కరుణకై అర్థిస్తున్నాడని. బూడిద మీద కూర్చోవటము, బూడిద తల మీద చల్లుకోవటం అనేది ప్రియులారా హృదయ పరివర్తన. ఒక వ్యక్తి హృదయ పరివర్తన చెందుతున్నాడని, దేవుని కరుణకై అర్థిస్తున్నాడని, దేవుని యొక్క కృపకై అర్థిస్తున్నాడని, దేవుని యొక్క దేవుడు దయ చూపాలని దీనతతో ప్రార్థిస్తున్నాడని అనడానికి గుర్తు ప్రియులారా. అది ఒక గుర్తు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనములో కొరాజీను బెత్సైదా పురములను గురించి మాట్లాడుతూ, వాళ్ళు దుమ్ము ధూళి సీదోను పట్టణము వలె, సైరు పట్టణము వలె, ఇఫ్ దే వుడ్ హ్యావ్ రిపెంటెడ్ లాంగ్ ఎగో ఇన్ సాక్క్లోత్ అండ్ యాషెస్. వాళ్ళు బూడిద మీద కూర్చొని, బూడిదపై చల్లుకొని, గోనె పట్టలు దాల్చి ఉపవాసముతో వాళ్ళు హృదయ పరివర్తన చెంది ఉన్నట్లయితే అని ప్రభు అంటున్నారు.
సో యేసుక్రీస్తు ప్రభువు కూడా తల మీద బూడిద చల్లుకోవటము, గోనెపట్ట తాల్చటము, ఈ యొక్క వీటిని ఒక వ్యక్తి యొక్క బాహ్యమైన ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కనుక వీటన్నిటిని కూడా ఒక వ్యక్తి ఆంతరంగికంగా హృదయ పరివర్తన కోసం పరితపిస్తున్నాడని, పశ్చాత్తాపం కోసం పరితపిస్తున్నాడని, దేవుని యొక్క కరుణను అర్థిస్తున్నాడని చెప్పి యేసు ప్రభు కూడా గుర్తించాడని చెప్పి మనం మర్చిపోకూడదు ప్రియులారా. సో ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సంపూర్ణమైన హృదయముతో మీరు నా చెంతకు మరలి రండు. The Lord is calling you during this time of Lent to return to Him. ఈ యొక్క తపస్సు కాలంలో నీవు హృదయ పరివర్తన చెంది, నీ పాపాన్ని గుర్తించి, నీ బలహీనతను గుర్తించి దేవుని దగ్గరకు తిరిగి రావాలని, దేవునితో ఐక్యమవ్వాలని చెప్పి, దేవునితో సమాధాన పడాలని చెప్పి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. మరి రెండవదిగా ప్రియులారా, విభూది అనేది మానవుని యొక్క స్థితికి గుర్తు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఉనికికి గుర్తు. ఈరోజు గురువు నీ నుదుటి మీద విభూదిని స్వీకరించేటప్పుడు, గురువు నీ నుదుటి మీద ఆ విభూదిని పెట్టేటప్పుడు, మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోనికి వెళ్తావు అంటే దీని అర్థం ఏంటి? ఓ మానవుడా, ఓ నరుడా, నీ ప్రాణం, నీ జీవం శాశ్వతమైనది కాదు. నీ ఊపిరి, నీ ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. నీ ప్రాణం ఆగిపోకముందే, నీలో ఉన్న ఊపిరి ఆగిపోకముందే నిత్యుడు సజీవుడైన నీ దేవునితో సమాధానపడు, సఖ్యతపడు, నీ దేవుని దగ్గరికి తిరిగిరా. ఈ విభూది అనేది ప్రియులరా మనిషి యొక్క దుర్బలత్వాన్ని, మనిషి యొక్క స్థితిని చూపిస్తుంది. యు ఆర్ నాట్ ఏ మోర్టల్, యు ఆర్ నాట్ ఇమ్మోర్టల్. నీవు శాశ్వత జీవి కావు, నీవు నిత్యుడవు కావు, నీకు అమరత్వము లేదు. దేవుని వలె నీవు నిత్యుడవు కాదు, దేవుని వలె నీవు అమరుడవు కాదు, దేవుని వలె నీవు శాశ్వతమైన వ్యక్తివి కాదు. ఈ భూమి మీద నువ్వు శాశ్వతంగా జీవించలేవు. అందుకనే కీర్తన 139లో ప్రియులరా 16 నుంచి మనం చదివితే, నీవు జీవించు దినములన్నీ కూడా నీవు పుట్టక ముందే జీవ గ్రంథములో దేవుడు లిఖించి ఉన్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బతకాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలనేది దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో ఆయన లిఖించి ఉన్నాడు. యువర్ డేస్ ఆర్ నెంబర్డ్, యువర్ డేస్ ఆర్ నెంబర్డ్. యూ కెనాట్ లివ్ లాంగ్, యూ కెనాట్ లివ్ ఇటర్నల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నీకు శాశ్వతమైన జీవితం లేదు. పాపములో పడిపోయి దేవునికి అవిధేయత చూపించిన ఆదాముతో ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోనికి వెళ్తావు. నీ శరీరం మట్టితో తయారు చేయబడింది, మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోనికి వెళ్తావు. ఒకరోజు నువ్వు చనిపోతావు, నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది, నీ ప్రాణం, నీ ఊపిరి ఆగిపోతుంది. అలాగే ఉపదేశకుని గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఇదే వాక్యము ప్రియులరా మనకు తెలియచేయబడుతుంది. సమస్త మానవులు కూడా ఒకే స్థలమునకు వెళ్ళుదురు. మానవులందరూ కూడా మట్టి నుండి వచ్చారు కనుక తిరిగి ఆ మట్టిలోనికే చేరుతారు. కానీ దేవుని నుంచి వచ్చిన ఆత్మ దేవుని సన్నిధిలోనికి చేరుతుందని. నీకు అమరత్వము లేదు, నీవు నిత్యుడవు కావు, శాశ్వతంగా ఈ భూమి మీద నువ్వు నిలిచి ఉండవు. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే, ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి, యోబు వలె నువ్వు గ్రహించాలి. ఎందుకంటే యోబు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో యోబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నీవు నన్ను బురదలోనికి, మట్టిలోనికి తోసివేసి నన్ను ధూళిగా, బూడిదగా మార్చువేయవాడు అంటున్నాడు. అవును ప్రియులరా, దేవుడు నీకిచ్చిన ప్రాణమును తీసివేసినప్పుడు, దేవుడు నీకిచ్చిన దినములన్నీ ఈ భూమి మీద అయిపోయినప్పుడు, నీ ఆత్మ, నీ ప్రాణము తీసివేయబడినప్పుడు నీ శరీరము ఈ మట్టిలో కలిసిపోతుంది, నీ శరీరము ఈ మన్నులో కలిసిపోతుంది. నీకు అమరత్వము లేదు. యు ఆర్ ఎ మోర్టల్ బీయింగ్. నీలో అమరత్వము లేదు, నువ్వు శాశ్వత జీవి కావు. మరి ఎందుకు ఈ గర్వము, ఎందుకు ఈ జీవిత డంబము? దేవుడు పిలుస్తున్నాడు. నీ ప్రాణం, నీ ఊపిరి ఆగిపోకముందే నీ దేవునితో సమాధానపడు,
నీ దేవునితో సఖ్యత పడు, నీ దేవుని దగ్గరికి తిరిగిరా, నీ దేవుని దగ్గరికి తిరిగిరా, పూర్ణ హృదయంతో తిరిగిరా, నీ దేవునితో సమాధానపడని చెప్పి వాక్యం పిలుస్తుంది ప్రియులారా. అలాగే విభూది అనేది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో విభూది అనేది శోకానికి గుర్తు, దుఃఖానికి గుర్తు. ఒక మనిషి శోకములో ఉన్నప్పుడు, ఒక మనిషి దుఃఖములో ఉన్నప్పుడు, ఒక మనిషి అవమానానికి గురి చేయబడినప్పుడు ప్రియులారా, అవమానానికి చిహ్నంగా, శోకానికి చిహ్నంగా, దుఃఖానికి చిహ్నంగా ఆ యొక్క వ్యక్తులు బూడిదను తమ శిరస్సు మీద చల్లుకోవటం కానీ, బూడిదలో కూర్చోవటం కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనములో దావీదు యొక్క కుమార్తె తామారు, ఆమె తన యొక్క మారు అన్న చేత, అమ్నోను చేత భంగపరచబడినప్పుడు, పాడు చేయబడ్డప్పుడు ఆమె అవమానంతో కుమిలిపోతూ బూడిదను తన బట్టలు చించుకొని ఆమె బజారులో వెళ్తూ, రోడ్డు మీద వెళ్తూ ప్రియులారా, తల మీద బూడిదను చల్లుకొని ఆమె విలపిస్తూ ఏడుస్తూ ఆమె పరిగెత్తిందంట. శోకానికి, తనకు జరిగిన అవమానానికి ఆమె తన మీద బూడిదలు చల్లుకొని బట్టలు చించుకొని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. ఈరోజు మనం పట్టణంలో చూసాం, మొదటి పట్టణంలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, యావేలు ప్రవక్త ద్వారా పిలుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా చెంతకు రండి, విలపిస్తూ నా చెంతకు రండి అంటున్నాడు. విలపిస్తూ నా చెంతకు రండి అని చెప్తున్నాడు ప్రభు. అప్పుడు ఆయన మీ మీద కరుణ చూపిస్తాడు. అలాగే మనం చూస్తున్నాం ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయము 1వ వచనములో ఎస్తేరు యొక్క బంధువు మొర్దెకై, యూదా ప్రజలందరూ కూడా నాశనం చేయబడతారని చెప్పి రాజు శాసనం చేసినప్పుడు, ఆ శాసనాన్ని విన్నప్పుడు ప్రియులారా, మొర్దెకై తనలో ఉన్న బాధ, మాకీ గతి పట్టింది, మాకీ స్థితి పట్టింది, మా పూర్వీకుల పాపం వలన మాకీ స్థితి పట్టింది అని చెప్పి ఆ మొర్దెకై ఏం చేశాడంటే ప్రియులారా, తన బట్టలు చించుకొని తల మీద బూడిద చల్లుకొని విలపిస్తూ ఏడుస్తూ ఆయన వెళ్ళిపోయాడు. విలపిస్తూ ఏడుస్తూ ఆయన వెళ్ళిపోయాడు. సో బూడిద అనేది విలాపానికి గుర్తు, బూడిద అనేది ప్రియులారా దుఃఖానికి గుర్తు, బూడిద అనేది ఒక మనిషి వ్యక్తిలో ఉన్న హృదయములో ఉన్న బాధను, వేదనను వ్యక్తపరచడానికి. 4వదిగా ప్రియులారా మనం చూసినట్లయితే, ఈ విభూది అనేది ప్రియులారా మనం గమనించినట్లయితే, ఈ విభూది అనేది దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పునకు గుర్తుగా ఉంది, దేవుని యొక్క వినాశనానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే మనం మలాకి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం, దుష్టులను దేవుడు తన కాళ్ళ కింద త్రొక్కివేయును, వాళ్ళని దుమ్ము వలె, ధూళి వలె, బూడిద వలె వారిని నాశనం చేయునని. ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్. అలాగే ఎజెకియేలు గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనంలో కూడా వాక్యం పలుకుతుంది, దేవుడు పాపాత్ములను శిక్షించుటకు, పాపములో పడిపోయిన వారిని దండించుటకు, వారికి తీర్పును విధించుటకు వాళ్ళు దుమ్ము ధూళి బూడిదగా మార్చివేయబడతారని చెప్పి, ఇవన్నీ కూడా ప్రియులారా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పునకు చిహ్నముగా ఉన్నాయి. దుమ్ము ధూళి అనేది దేవుని యొక్క తీర్పునకు చిహ్నముగా ఉంది. అలాగే మనం పరిశుద్ధ గ్రంథములో వాక్యమును గమనించినట్లయితే ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్కు మనకి ఈ విధంగా తెలియచేస్తుంది. దానియేలు అంట ఉపవాసం ఉండి బూడిదను చల్లుకొని బూడిద మీద కూర్చొని ప్రియులారా ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయించు అతనికి మనవి చేసుకొనుచున్నాను, ఉపవాసముతో గోనె తాల్చి బూడిదలో కూర్చున్నాను. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఒప్పుకొంటిని. సో దానియేలు ఏం చేస్తున్నాడంటే ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, తన తప్పిదాలను ఒప్పుకుంటున్నాడు. సో ఈ తపస్సు కాలం అనేది ఇట్ ఈస్ ఎ సీజన్, ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ యాజ్ వెల్.
ఈ దానియేలు గోనె పట్టలు దాల్చి ఉపవాసం ఉండి తల మీద బూడిద చల్లుకొని తన ప్రజల పాపముల నిమిత్తమై దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా నా ప్రజలను కాపాడు, ప్రభువా నా ప్రజల మీద దయచూపు, ప్రభువా నా ప్రజలను కరుణించు అని చెప్పి మొరపెడుతున్నాడు. సో నీవు కూడా ఈ యొక్క తపస్కాలంలో నువ్వు బూడిదను స్వీకరించావంటే, విభూతిని స్వీకరించావంటే దాని అర్థం ప్రియులరా, నీ కుటుంబం కోసము, నశించిపోతున్న వారి కోసము, పాపములో పడిపోతున్న వారి కోసం ప్రార్థన చేయమని. నిన్ను నీవు రక్షించుకున్నట్టుగా, నిన్ను నీవు దేవునితో సమాధానపరుచుకున్నట్లుగా దేవుని కృప వారి జీవితంలో రావాలని, దేవుని యొక్క కరుణ వారి జీవితంలో రావాలని, వారు కూడా హృదయ పరివర్తన చెందాలని, వారిలో మారు మనసు కలగాలని, వారి యొక్క దుష్టత్వమును పాపమును వదిలిపెట్టి దేవునితో సమాధాన పడాలని నీవు వారి కోసం ప్రార్థన చేయాలి. ఇదే మనం విజ్ఞాపన ప్రార్థన అంటున్నాము. యూ హ్యావ్ టు ఇంటర్సీడ్, ఎ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ ప్రేయర్. తీవ్రమైన ప్రార్థన కలిగే సమయం ఇది. అందుకే మనం చూస్తున్నామండి, ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1-3 చూస్తే, తన ప్రజలను కాపాడుకోవడానికి ఎస్తేరు తన యొక్క రాజవస్త్రములను తీసివేసి, తన ఉడుపులను తీసివేసి, గోనె పట్టలు దాల్చి బూడిద విభూదిని తన శిరస్సు మీద, దుమ్మును తన శిరస్సు మీద పెట్టుకొని ఆమె 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తన ప్రజలు రక్షింపబడాలని. రాజు తన ప్రజల మీద దయ చూపాలని ఆమె తన ప్రజల కోసం ప్రార్థన చేసింది. సో ఇది బూడిద చల్లుకోవడం అంటే ప్రియులారా, గురువు నిన్ను ఆహ్వానించాడు. దేనికి? నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసము, ఆపదలో ఉన్న వాళ్ళ కోసము ఈ సమయంలో ప్రార్థన చేయమని, ఈ సమయంలో ప్రార్థన చేయమని నీవు పిలువబడుతూ ఉన్నావు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో కరుణ కలిగిన వాడు, దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, దేవుడు దయామయుడు అని చెప్పి వాక్యం పలుకుతుంది. కీర్తన 103వ కీర్తన 8వ వచనంలో ప్రభు వాక్యం తెలియచేస్తుంది. ప్రభు కరుణామయుడంట, దయామయుడంట, సులభముగా కోపపడువాడు కాదు, అధికమైన ప్రేమ కలిగిన వాడు. ఇది దేవుని యొక్క మనస్తత్వము. నువ్వు తిరిగి వచ్చినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటే, నువ్వు దేవునికి దగ్గరగా వస్తూ ఉంటే ప్రియులారా, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నిరాకరించడు, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తృణీకరించడు. దేవుడు నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు, తన హక్కును చేర్చుకునేవాడు. మరి ఈ సమయంలో ప్రియులారా, ఈ యొక్క విభూది యొక్క లోతైన అంతర్యములను మనం తెలుసుకుంటున్నాం. విభూది అనేది దేవునితో మన యొక్క పశ్చాత్తాపాన్ని, హృదయపరతను వ్యక్తపరచడానికి విభూదిని మనం స్వీకరిస్తున్నాం. రెండవదిగా విభూది అంటే ప్రియులారా, మనము మట్టి మానవులమని, మనకు అమరత్వము లేదని, మనకు మన ప్రాణము ఊపిరి శాశ్వతంగా నిలవదని, ఆ ప్రాణం ఆగిపోకముందే దేవునితో సఖ్యత పడమని చిహ్నముగా మనం విభూదిని ధరిస్తున్నాం. మూడవదిగా ప్రియులారా, విభూది అనేది విలాపానికి, ఏడ్పులకు, దుఃఖానికి, బాధకి గుర్తుగా ఉందని చెప్పి మనం గ్రహించాలి. మరి నాలుగవదిగా ప్రియులారా, విభూది అనేది మనం విభూది ధరిస్తూ ఉంటే ఒక ఇతరుల కోసం ప్రార్థన చేయాలని, బూడిద చల్లుకోవడం అంటే ఇతరుల కోసం కూడా, ఇతరులు కూడా రక్షింపబడాలని, మన కుటుంబ వారు రక్షింపబడాలని, మన వాళ్ళు రక్షింపబడాలని, పాపుల కోసము, పాపములో ఉన్న వాళ్ళ కోసము మనం ప్రార్థన చేయటము. అలాగే 5వది ప్రియులారా, విభూది అనేది దేవుని యొక్క ఉగ్రతకు, తీర్పునకు గుర్తుగా ఉన్నది. మరి లోతైన విషయాలు మనం పరిశీలించుకుంటూ ప్రభు వాక్యం పలుకుతున్నట్లుగా దేవుని యొక్క దయాగుణం మీద, దేవుని యొక్క కరుణ మీద మన విశ్వాసం ఉంచి మనం దేవుని దగ్గరికి తిరిగి రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడవైన దేవా, దయాపూర్ణుడవు, కనికరము కలిగిన దేవుడవయ్యా, మహోన్నతుడవు, తేజోమయుడవు, ఈ యొక్క విభూది ఉదవారం ద్వారా ప్రియులారా మేము తండ్రి, మేము ఈ యొక్క తపస్కాలమును ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ రోజున మేమంతా ఎంతో దీనత్వముతో, భక్తితో ఈ యొక్క విభూదిని మా శిరస్సుల మీద మేము స్వీకరించి ఉన్నాము. అవును తండ్రి, ఈ యొక్క సాయంకాలము వేళ నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యము మా హృదయములను ప్రేరేపించును గాక. మేము అమరులము కాదని, మేము నిత్యులము కాలదని, మా యొక్క మానవులుగా ఈ లోకములో మేము శాశ్వతంగా ఉండలేమని, ఒకరోజు నీ దగ్గరికి రావాలని గుర్తించి మా పాపములను వదిలిపెట్టడానికి ప్రభువా, ఈ విభూది మా యొక్క పాపమును
గుర్తు చేయునుగాక. మా పశ్చాత్తాపం కలిగి ఉండేలా, హృదయం కలిగి ఉండేలా ప్రభా మాకు ప్రేరణ కలిగించునుగాక. అవును తండ్రి ప్రభా, మేము తీర్పునకు గురి అవుతామని ఈ విభూది మమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆ తీర్పునకు లోబడకుండా ప్రభువా నిత్య జీవము, అమరత్వం కలిగి ఉండేలా నీ సన్నిధిలో ప్రభువా, పరలోకంలో నీతో ఐక్యమయ్యేలా ఆ విభూది మాకు ప్రేరణ కలిగించునుగాక, మాకు హెచ్చరిక చేయునుగాక. అవును తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా నీకు అర్పిస్తున్నానయ్యా. వారి మీద నీ కృప వచ్చునుగాక. ఈ 40 రోజులు ప్రభువా ఆత్మలో ప్రభువా వాక్యము ద్వారా ప్రార్థనలో ఉపవాసములో సమయం గడపడానికి వారికి శక్తి ఇవ్వబడునుగాక, నీ కృప ఇవ్వబడునుగాక. దురాత్మల ప్రభావం వారి నుంచి తొలగిపోవునుగాక. దుష్టుని యొక్క ప్రభావము, పాప ప్రభావం నుంచి వారు విడిపించబడుదురుగాక. రోగ ప్రభావముల నుండి వారు విడిపించబడుదురుగాక. నీ దయా కనికరము వారి మీద వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీకున్న సమస్తమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.